మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ చివరి వారంలో వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మార్పులు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. జూన్ చివరి వారంలో ఖచ్చితంగా ఒక వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు. అలానే వృశ్చిక రాశి వారి శుభవార్తలు కూడా అధికంగా వినే అవకాశం కనిపిస్తుంది. తలపెట్టే పని ఏదైతే ఉందో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం మీరు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో వాటిని సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే విద్య పరంగా కూడా దినదిన అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. విద్యార్థులకి ఈ మాసంలో ప్రతి పని కూడా ఎంతో వేగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు పట్టుదలతోనూ ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. క్రమశిక్షణ అనేది అధికంగా ఉంటుంది. వీరు సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుని తనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పడానికి ఆసక్తిగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృశ్చిక రాశి వారికి అనుకున్న విధంగా పనులు అనేవి సాగుతాయని చెప్పుకోవచ్చు. అంటే వ్యాపారాలకి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో లేదా ఏవైనా సమస్యలు ఉంటే వాటన్నిటి నుండి కూడా బయటపడడం జరుగుతుంది. వ్యాపార పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా నూతన పెట్టుబడులకు కానీ లేదా ప్రారంభాలకు కానీ మీకు కావలసినంత ధనం లేక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏవో ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు తిరస్కరిస్తూనే వస్తున్నారు. అయితే ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల సహకారంతో ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. వాటిని ఉపయోగించుకొని మీరు చేసే ప్రతి వ్యాపారం కూడా ఎంతో అభివృద్ధితో ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. పరిశ్రమల అభివృద్ధి కూడా ఊహించిన మేరకు ఉంటుందని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వ్యాపారస్తులకు మాత్రం బాగా కలిసి వస్తుంది. గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో మీరు పొందేటువంటి లాభాలతో తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. రైతులకి కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల మీరు కోరుకున్నటువంటి వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి హామీ ఇవ్వవద్దు. అలానే రుణ సహాయాలు చేయవద్దు. ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. అలానే చేసేటువంటి హామీలు లేదా ఎవరికైనా మధ్యవర్తులుగా వ్యవహరించినట్లయితే అవతలి వారి వల్ల మీరు అధికంగా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా ఆర్థికంగా మంచిగా సంపాదించుకుంటారు. ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తీర్చేయడం జరుగుతుంది.
స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అధిక మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం నిర్ణయాల విషయంలో చాలా తెలివిగా వ్యవహరించడం జరుగుతుంది. రాజకీయస్తులు అనుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా పనులు చేయడం వల్ల విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారు. అధికంగా సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. ప్రజల నుండి కూడా ఆశించిన విధంగా మద్దతు అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రాజకీయస్తులకి ఈ మాసంలో తరచూ శుభవార్తలు కూడా అధికంగా వింటారని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనేవారు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీ ముందు మీ గురించి ఎంతో చక్కగా మాట్లాడుతూ మీకు తెలియకుండానే మీ వెనకాల తప్పుడుగా ప్రచారాలు చేయడం, మీ అభివృద్ధి చూసి ఓర్వలేకపోవడం, నరదిష్టి నరఘోష ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధి గురించి బయట వ్యక్తులతో చర్చించకపోవడమే మంచిది. స్థిరాస్తులు కొనుగోలు కానీ లేదా ఇంట్లోకి సంబంధించిన వస్తువులు ఏవైనా కొనుగోలు చేసినప్పుడు కానీ ఎవరితోని కూడా ఆడంబరంగా చెప్పుకోకండి. చాలా వరకు గోప్యమైన జీవితాన్ని కనుక మీరు గడుపుకున్నట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం, వివాహ విషయాల్లో చికాకులు ఇటువంటి వాటితో బాధపడుతున్న వారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా ఈ మాసంలో కొంచెం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. తలనొప్పి, తరచూ జ్వరం రావడం, అలానే శారీరకంగా నీరసించకపోవడం ఇటువంటి సమస్యలు అనేవి కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రం చాలా వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే చాలా వరకు పెరుగుతుంది. విడాకుల వరకు వెళ్ళిపోవాలి అనుకున్న వారు కూడా తమ నిర్ణయాలు విరమించుకొని కలిసి జీవించడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వీటి వల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరికి ఆహార పరిశ్రమల్లో కానీ లేదా వస్త్ర పరిశ్రమల్లో, ఇనుము రాగి పరిశ్రమల్లో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నూతన ప్రారంభాలు ఈ వ్యాపారాల్లో చేయడం మంచిది. తరచూ దైవ దర్శనాలు చేసుకుంటారు. అలానే శివుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.